జిందగీ అన్నది చాలా కష్టమైనది గురువా. ఇప్పుడు తెలిసొచ్చినది మష్రూమ్ కర్రీ అనేది ఎందుకు హోటల్స్లో అంత ఎక్కువ కాస్ట్ ఉంటుందో. వీటిని కలెక్ట్ చేయడం కోసం ఎర్లీ మార్నింగ్ లేచి 3-4 అవర్స్ పాటు చెట్ల ఉంటా పొట్ల ఉంటా తిరిగితే కానీ దొరికినాయి. వీటిని ఇంటికి తీసుకొచ్చి పుట్టకొక్కలు ఎంత పొడుగ్గా ఉన్నాయి కదా, ఇవన్నీ ఉపయోగపడతాయి కదా అనుకున్నాను. కానీ నా పత్ని ఇందులో కొంచెమే ఉపయోగపడుతుంది అని జానెడ్ పుట్టకొక్కని బెత్తెడు కట్ చేసింది. ఒక్కొక్క పుట్టకొక్క కొంచెం 2 ముక్కలు మాత్రమే వచ్చాయి. వాటిని ఉడికిస్తే శుభ్రంగా కడిగి బాగు చేసి ఉడకబెట్టి చేస్తే అదిగో ఈ దశకు చేరుకున్నాయి. ఇందాక మనం వీడియోలో చూస్తే ఆ పెద్ద గిన్నె నిండా వచ్చాయి. ఉడికించిన తర్వాత ఆ గిన్నెడు వచ్చాయి. మళ్ళీ వాటిని కూర వండితే ఆ గిన్నె ప్రకారం వస్తుంది. ఈరోజు మనం ఈ ఉడికించిన పుట్టపప్పు రెసిపీ తయారు చేసి ఎవరికి పంచిపెట్టట్లేదు, నేనే తింటున్నాను.